కూర్చొని ఉన్నాడు. ఈ 2 మోడల్. హలో గైస్, సో రైట్ నౌ మనం రాహుల్ కళాకార్ షెడ్కి అయితే వచ్చేసినాం. సో ఇది వచ్చేసి మనకి నాగోల్ నుంచి ఉప్పల్ పోయే సైడ్ వస్తుంది అనమాట, లెఫ్ట్ సైడ్. అంటే అటు నుంచి వచ్చిస్తుంటే లెఫ్ట్ సైడ్, కాకపోతే నాగోల్ టు ఉప్పల్ పోయే రూట్లో మనకి లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద గేట్ ఉంటుంది. ఆ గేట్ లోపల మనకి చాలా షెడ్స్ ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ షెడ్డే మన రాహుల్ కళాకార్ షెడ్. ఇక్కడైతే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే విగ్రహాలు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ షెడ్లో కొన్ని విగ్రహాలు పెట్టేసారు, ఇంకొన్ని అటు సైడ్ ఉన్నాయి. సో అక్కడ కూడా ఒకసారి అయితే పోతా. సో ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాయితే జస్ట్ రియర్ కెమెరాతో అయితే కవర్ చేస్తా, చూడండి. సో మధ్యలో అమ్మవారు ఉన్నారు. సో అటు ఇటు ఏనుగు అండ్ మధ్యలో వినాయకుడు కూర్చొని ఉన్నాడు. ఈజీగా ఒక 10 feet హైట్ అయితే ఉంటుంది మనకి. కంప్లీట్గా ఇది డిజైన్ మొత్తం మనకి వెనకాల వరకు సేమ్ ఇదే డిజైన్ ఉందన్నమాట. చాలా యూనిక్గా ఉంది. ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నాడు. అండ్ ఈ విగ్రహం వచ్చేసి పెద్ద భారీ విగ్రహం, మనకి అట్లీస్ట్ ఒక 12 to 14 feet. అటు ఇటు నంది, మధ్యలో వినాయకుడు కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి. చాలా అసలు ఫినిషింగ్ చెప్పాలంటే రాహుల్ కళాకార్ దగ్గర చాలా బ్యూటిఫుల్గా వర్క్ అయితే చేస్తారు. అండ్ ఆ వర్క్ కోసమే జనాలు ఎక్కడెక్కడ నుంచో వస్తారు. అండ్ ఇక్కడ చూస్తే చిన్న గణేష్, అంటే మనకి సింహం మీద కూర్చొని ఉన్నాడు వినాయకుడు. ఆల్మోస్ట్ ఒక 6 feet హైట్ అయితే ఉన్నాడు. అండ్ అటు చూస్తే పెద్ద భారీ విగ్రహాలు అయితే ఉన్నాయి. సో ఇంకా వర్క్ అయితే ఇంకా స్టార్ట్ అయ్యింది ఇప్పుడే. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి a second వీడియో ఆఫ్ దిస్ సీజన్. అండ్ అక్కడ వెనకాల కొన్ని చిన్న విగ్రహాలు లాస్ట్ ఇయర్వా మరి ఈ ఇయర్వా తెలీదు, వర్క్ అయితే కంప్లీట్ అయి ఉన్నాయి. ఓవరాల్గా ఇంకో సైడ్ షెడ్ అయితే పోతాం మనం. అండ్ నా బండి ఆడదు డన్. సో రోడ్ మీద చూపిస్తాం మీకు యాక్చువల్లీ అసలు ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంది అనేది. సో ఇక్కడ మొత్తం అవన్నీ లోపల అన్ని షెడ్లు ఉంటాయి. ఇది గేట్. అండ్ ఆ రోడ్కి ఆపోజిట్ సైడ్లో మనకి ఇంకో షెడ్ ఉంటుంది రాహుల్ కళాకార్ది. సో అటు కూడా పోదాం. ఇప్పుడైతే ఇక్కడ ఏం కవర్ చేస్తలే, మళ్ళీ వచ్చినప్పుడు కవర్ చేస్తా. సో విగ్రహాలు అయితే చాలా మటుకు ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్లోనే ఉన్నాయి. అంటే భారీ విగ్రహాలు చిన్నవి పెద్దవి అన్నీ అయితే రెడీ అయినాయి. మనకి పిఓపి వర్క్ అయినాయి. మంచిగా ఇట్లా ఏమంటారు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. కింద వచ్చేసి ఏనుగులు ఉన్నాయి. అండ్ పైన కూడా యాక్చువల్లీ సింహం అయితే ఉంది. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో రైట్ నౌ మనమైతే రాహుల్ సింగ్ కళాకార్ అయితే షెడ్లో ఉన్నాం. అండ్ వర్క్ ఆల్రెడీ పిఓపి వర్క్ అయితే అయిపోయింది. అండ్ జస్ట్ మనం కొంచెం ఓవర్వ్యూగా వీడియోస్ తీసుకుంటాం. అంటే అండ్ ఇక్కడ ఉన్న జస్ట్ మోడల్స్ కొన్ని కవర్ చేసుకుంటా. అండ్ మళ్ళీ వచ్చినప్పుడు రిమైనింగ్ అయితే కవర్ చేస్తాం. యాజ్ ఐ సెడ్, కీప్ సపోర్టింగ్. అంటే మీ సపోర్ట్తోని మేబీ లైక్ ఇంకా నెక్స్ట్ లెవెల్ వీడియోస్ కూడా నేను ఫోకస్ చేయగలుగుతా. సో అండ్ ఇంకొకటి ఇన్స్టాగ్రామ్లో కూడా ఇన్ కేస్ కాంటాక్ట్ అవ్వాలని యూ కెన్ రీచ్ మీ అవుట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. కిషోర్ ద రైటర్ అని అయితే పేజ్ ఉంది. సో ఫాలో అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. రైట్ నౌ మనకైతే 20,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. అండ్ సీరియస్లీ మన గణేష్ వీడియోలు కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా. ఈ ఇయర్ కూడా అట్లనే సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటూ నేనైతే ఇప్పుడైతే కొంచెం ఓవర్వ్యూ వీడియోస్, అంటే మనకి అసలు ఎట్లుంది, 8 వరకు వచ్చింది అనేది అయితే చూపిస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ విగ్రహం అయితే ఇక్కడ ఉంది. ఇది సెకండ్ షెడ్ అనమాట. ఇక్కడ కూడా భారీ విగ్రహాలు అయితే తయారైతే ఉన్నాయి. కొంచెం యూనిక్గా అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ సమ్ డిజైన్ అయితే ఉంది, కాకపోతే అది ఏందనేది తెలుస్తలేదు. ఇట్లా పాము వచ్చినట్టు, అంటే నాగరాజు. సో ఇక్కడ నుంచి చూస్తే అట్లీస్ట్ మనకి 14 feet హైట్ అయితే అనిపిస్తుంది. అండ్ అక్కడ జై శ్రీరామ్, మనకి రామ్ మందిర్ గణేష్ అనమాట. అవి కూడా వెనకాల ఉన్నాయి. సో ఆ షెడ్లకి అయితే వెళ్ళిపోదాం అటు నుంచి. ఇక్కడైతే
ఈ విగ్రహాలు వచ్చేసి కొంచెం చిన్నగా ఉన్నాయి. మనకి వెనకాల ఆల్రెడీ వర్క్ అయితే ఫ్రేమ్ కూడా వచ్చేసింది. సో శంఖంతో మనకి ఫ్రేమ్ ఉంది అండ్ వినాయకుడు ముందు కూర్చొని ఉన్నాడు, అంటే లైక్ గది మీద కూర్చొని ఉన్నాడు మంచి సింహాసనం మీద. అండ్ మూషిక వాహనం, యాక్చువల్లీ శంఖం పైన ఉంది, మళ్ళీనేమో అది ఏమంటారు సన్ఫ్లవర్ టైప్ అన్నమాట డిజైన్. సో ఇక్కడ చూస్తే మనకి విష్ణు అవతారం లాగా గరుడ దేవుడి పైన కూర్చొని ఉన్నాడు అండ్ మన పైన పాము వచ్చేసింది మొత్తం, అంటే విష్ణు అవతారం లాగా అనమాట ఓవరాల్గా. అండ్ ఇక్కడ శంకరుడు. సో డీటెయిల్గా ఇంకా ఏనైతే నేను కంప్లీట్గా చెప్పలేను, ఎందుకంటే ఫినిషింగ్ ఇంకా చాలా వర్క్ అయ్యేది ఉంది. సో కలర్ వేసినాక మనకి ఇంకా బాగా కనిపిస్తుంది. సో రాహుల్ సింగ్ కళాకార్ లొకేషన్ తెలుసు కదా, నాగోల్, పిల్లర్ నంబర్ C822. సో ఇక్కడ సమ్ డిఫరెంట్ మోడల్ ఇక్కడ కూడా, అటు కూడా ఉన్నాయి. సో ఒకసారి అటు సైడ్ కూడా పోదాయి చేస్తాం. ఈ విగ్రహాలు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 12 to 14 feet హైట్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వినాయకుడు యాక్చువల్లీ చాలా బ్రాడ్ పెద్దగా ఉందన్నమాట, చాలా బాగుంది. గణేష్ పైన శంకరుడు, పార్వతీమాత అండ్ సిద్ధి బుద్ధి అనుకుంటున్నాను. అండ్ వినాయకుడి చేతిలో మనకి బుక్ ఉంది, పుస్తకం, గ్రంథం. అండ్ కింద వచ్చేసి నెమలి ఇది మొత్తం ఇట్లా వచ్చింది. చాలా బాగుంది వినాయకుడు ఓవరాల్గా విగ్రహం. సో ఈ డిజైన్ అన్నీ అంతే, కలర్ అయినాక ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. సో ఇక్కడికైతే ఇది అండ్ ఇంకేమైనా డీటెయిల్స్ మీరు పర్టికులర్గా చూస్తే కమెంట్స్లో అయితే పెట్టండి. వెనకాల కొన్ని కలర్డ్ కూడా ఉన్నాయి, కలర్ వేసినాయి, మేబీ లాస్ట్ ఇయర్వి కావచ్చు. సో అవి కూడా కవర్ చేసుకుంటా, స్టే ట్యూన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి జై శ్రీరామ్ అయోధ్య గణేష్. సో చాలా ట్రెండింగ్ లాస్ట్ ఇయర్, నేను అనుకున్నా, కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ వల్ల వర్కౌట్ కాలేదు, బడ్జెట్ అవన్నీ. చూద్దాం. జై శ్రీరామ్.